హాయ్ ఫ్రెండ్స్, వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇది ఒక 2-3 స్టేజ్లో చేయొచ్చండి. ఇది చాలా సింపుల్ అండి. 2-3 స్టేజెస్ అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చేసేయచ్చు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని తపాల్లో కొంచెం నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇందులోని కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ ఏంటంటే పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా బాగా రావడం కోసం అని చెప్పి దీన్ని యూజ్ చేస్తాము. ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఏంటంటే మనం పాస్తా వేసుకోవాలండి. నేనైతే 150 గ్రాముల వరకు ఒక పాస్తా వేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా, టీ తాగుతాము, అది దానికి సగము వేసాను. అయితే పాస్తా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇది బాయిల్ అయిపోయినట్టేని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి ఈ పాస్తాని. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మళ్ళీ తీసి స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో పాలు వేసుకోవాలండి. నేనైతే 300 ml పాలు తీసుకున్నాను. ఎలా అంటే మనము ఏ క్వాంటిటీ తీసుకుంటాం కదా పాస్తా, దానికి డబల్ ద క్వాంటిటీ తీసుకోవాలన్నమాట పాలు. అయితే పాలు మ్యాక్సిమం ఏంటంటే క్రీమీ మిల్క్నే మీరు ప్రిఫర్ చేయండి. నేను కొంచెం పలచగా ఉన్న పాలను తీసుకున్నాను. ఈ పాలల్లోని 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ని, 4 లవంగ మొగ్గల్ని అందులో వేసి మరగనివ్వాలి. మనం పాలు తాగడానికి మరగబెట్టుకుంటాం కదా, ఆ విధంగా దీన్ని మరగనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఆ ఎక్స్ట్రాక్ట్, ఆ ఉల్లిపాయ యొక్క ఎక్స్ట్రాక్ట్, క్లోవ్స్ యొక్క ఎక్స్ట్రాక్ట్ అందులో కలిగి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మనకి పాస్తా సాస్లోనే అది బాగా మంచిగా మనం ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఆ పాలు మరిగిందో తీసి పక్కన పెట్టేసి ఒక కళాయి పెట్టి అందులోని బటర్ వేసుకోవాలి. నేను ఇది ఒక 70 నుంచి ఒక 90 గ్రాముల మధ్యలో ఉంటుంది ఒక బటర్, అది వేయాలి. అది మెల్ట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు వేగాక చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి గార్లిక్ అండి, వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయ రెక్కలు వచ్చేసి మొత్తం ఒక 12 నుంచి ఒక 15 రెక్కల వరకు ఉంటాయి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయని తీసి అందులో వేసి వేగనివ్వాలండి. ఈ వెల్లుల్లి వేగుతున్నప్పుడు ఏంటంటే క్యాప్సికమ్ ఉంటుంది కదా, ఒక ఫుల్ క్యాప్సికమ్ తీసుకున్నాను నేను. క్యాప్సికాన్ని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా అందులో వేసేయాలి. ఇది వేగుతున్నప్పుడు ఏంటంటే మనం ఇది వేగాక మష్రూమ్ ఉంటుంది. మష్రూమ్ వచ్చేసి 200 గ్రాముల దాకా తీసుకున్నాను నేను. మష్రూమ్ 200 గ్రాములు కూడా వేగిన తర్వాత సగమే అయిపోతుంది. సో మష్రూమ్ ఒక 200 గ్రాములు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిపెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మష్రూమ్ కూడా అందులో వేసేస్తున్నాను. ఇదేంటంటే ఈ పాస్తాలోని యూజ్ చేస్తున్న వెజ్జీస్ అండి. ఇవన్నీ కూడా పాస్తా తింటున్నప్పుడు ఇవి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఏమనుకోవద్దు, నా స్పూన్ కొంచెం వంగిపోయింది. తర్వాత దీన్ని వేగిన తర్వాత ఈ వెజ్జెస్ అన్నీ బాగా వేగిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో సైడ్ని పెట్టుకోవాలండి. అదే ప్యాన్లోని మనం కొంచెము బటర్ వేసుకోవాలి. బటర్ అయితే బటర్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అయితే మనం ఇదేంటంటే ఈ పాస్తా వచ్చేసి ఫుల్గా ఎమ్మీ టేస్ట్ కదా, అందుకే నేను బటర్ ప్రిఫర్ చేశాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ బటర్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బటర్లో ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసానండి. ఈ మైదాని మనం ఈ బటర్లో బాగా కలపనివ్వాలి. అయితే స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి, అప్పుడే లంప్స్ ఏం లేకుండా బాగా కలుస్తుంది. లేదు అనుకుంటే ఏంటంటే మాడిపోయినట్టు లంప్స్ లాగా అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే లంప్స్ లేకుండా బాగా కరిగించుకోవాలండి ఆ బటర్లోని. మీకు చూపిస్తాను అది ఏ స్టేజ్లో ఉంటుంది అనేసి. ఇలా కలుపుతూ ఉండాలి మైదా వేసిన తర్వాత. ఇక చూడండి ఇప్పుడు ఏ స్టేజ్లో వచ్చిందో. అలా కలపడం వల్ల ఏంటంటే మైదా బాగా అందులో కలిసిపోద్ది, లంప్స్ ఏమీ లేకుండా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ముందుగా మరగపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలు తీసుకొని వచ్చి ఇందులో యాడ్ చేయాలండి. అయితే అందులో మనం ముందు కొంచెం ఒక ఉల్లిపాయ, 4 లవంగాలు వేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో రాకుండా చూసుకోండి. ఇవన్నీ వేయకుండా వాటిని సైడ్ చేసి పాలను మాత్రమే వేసి తిప్పుతూ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరైతే క్రీమ్ ఎక్కువ ఉన్నటువంటి మిల్క్ని తీసుకోండి, అప్పుడు చాలా కన్సిస్టెన్సీ బాగుంటుంది, తిక్కగా వస్తుంది. ఇప్పుడు నాకు కూడా వచ్చింది, కాకపోతే ఏంటి అంటే థిక్ పాలు అయితే బాగుంటుంది, క్రీమ్ ఉన్నది అయితే బాగా కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట పాస్తాకి.
అయితే దీన్ని ఒక 2-3 మరుగులు మరగనివ్వాలండి. ఆ మైదాలోని 2-3 మరుగులు మరగనించిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తా ఉంది కదా, అదంతా కూడా ఇందులో యాడ్ చేసేస్తాము. యాడ్ చేసేసి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది ముద్దలా ఉంటుంది కదా, ఒక్కొక్కటి కూడా విడిపోయేలాగా ఫ్రీగా ఆ పాలల్లోనే అది చక్కగా సోక్ అయ్యేలాగా, బాగా మునిగేలాగా, దానికి అది పట్టేలాగా, నానేలాగా మీరు బాగా కలుపుకొని పెట్టుకోండి. దీని తర్వాత వచ్చేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మనం ఏంటంటే బాగా కలిపి కొంచెంసేపు అందులో మిక్స్ అవ్వాలి కదా, అందుకే కాసేపు పక్కన పెట్టాను. తర్వాత మనం పక్కన పెట్టుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదా, ఆ వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసేస్తాము. వెజ్జెస్ అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటాము. చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా వెజ్జెస్ మొత్తం అందులో బాగా మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోయేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 స్లైసెస్ చీజ్ ఉంటుంది కదా, చీజ్ని వేస్తున్నాను. ఇదేంటంటే దీనికి ఎమ్మీనెస్ని పెంచుతుంది. ఈ పాస్తా మొత్తం ఎమ్మీతోనే కదా, సో దీని టేస్టే ఎమ్మీనెస్ కదా, అందుకోసం ఒక 2 చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి వేసాను. అవి వేసి దాంట్లో ఏంటంటే అది బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. చీజ్ మొత్తం బాగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యి బాగా అందులో మిక్స్ అయిపోవాలి ఆ పాస్తాలోని. అలా అయ్యేలాగా చూసుకోండి మీరు. ఆ హీట్ మీద అది ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోద్ది. మెల్ట్ అయిపోయి అందులో బాగా కూడా కలుసుకుంటుంది, కలిపేలాగా అందులో మొత్తం అది కలిసేలాగా మీరు కలపండి. ఇలా కలిపేసిన తర్వాత ఫైనల్గా ఏంటంటే మనం ఆర్గానో ఉంటుంది, ఆర్గానో దాని మీద కొంచెం స్ప్రింకిల్ చేయండి. ఆ ఆర్గానోని మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి ఆర్గానో. ఆర్గానో తీసుకొచ్చి అందులో వేసేయండి. నేను చిల్లీ ఫ్లేక్స్ని స్కిప్ చేశాను, మీరైతే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తే. నేను చిల్లీ ఫ్లేక్స్ స్కిప్ చేసేసాను, ఆర్గానో మాత్రం వేసాను. అంతేనండి, సింపుల్గా ఎమ్మీగా పాస్తా రెడీ అయిపోయింది.